తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. కర్మశేషాన్ని అందరూ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అన్నది రూలు. కానీ ఆ కర్మని తప్పించుకునే మార్గం ఉన్నది. ఇది ఈ కథలో చిన్న లోపం ఉంది. ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని రాశారు. అనుభవించాల్సిందే అంటే అలాంటప్పుడు ఇంకెందుకు ఇవన్నీ, ఈ ధ్యానాలు ఎందుకు, ఈ జ్ఞానాలు ఎందుకు, సత్సంగాలు ఎందుకు, అవసరం లేదు కదా. కర్మ వింటి నుంచి వదిలిన బాణం వంటిది. దానిని ఎవరో తప్పించలేరు, నిజమే. కానీ అర్జున, దానిని తప్పించుకోవచ్చు. ఇది కృష్ణుడు చెప్పింది. అంటే కర్మని వింటి నుంచి వదిలిన బాణం అంటే ఏంటి? మనం వింటి నుంచి బాణం వదులుతారు, అది విల్లుకాడు తప్పించలేడు కదా. వదిలిన తర్వాత ఆయన తప్పించలేడు. కానీ ఆ బాణం ఎవరి వైపు అయితే దూసుకొని వస్తుందో వాళ్ళు దానిని చూసి తప్పించుకోవచ్చు. అంటే దాన్ని చూసి పక్క జరిగితే చాలు. దాని పేరే అవేర్నెస్, దాని పేరే జ్ఞానం. అంటే జ్ఞానం వస్తే కర్మ దగ్గమవుద్ది. ఇది ఆటోమేటిక్. ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కట్టారో మీ అకౌంటు అప్పు తీరిపోద్ది బ్యాంకులో. అది ఆటోమేటిక్, మీరు దానికి ఏం ప్రత్యేకంగా అక్కర్లా. డెబిట్ క్రెడిట్ సిస్టమ్ ఆ బ్యాంకులో ఎలాగైతే ఆటోమేటిక్ ఉందో అలాగనమాట. ఎప్పుడైతే మీరు పుణ్యకర్మలు చేశారో కర్మ బలహీనం అయిపోద్ది. అంటే లాహిరి మాసేడు మీద పడాల్సిన పెద్ద బండ చిన్న ఇటుకరాయితో పోయింది. అది ఆయన చెప్పింది అక్కడ. శేషం తప్పించుకోలేమన్నాడు. శేషం అంటే చిన్న స్వల్పమైన పెయిన్ అనమాట. ఆ కర్మ మొత్తాన్ని తప్పించుకోవచ్చు. పుణ్యకర్మ చేసిన లాహిరి మాసేడు చేసిన ఆ పుణ్యకర్మ వల్ల కర్మ శేషం అనుభవించాల్సి వచ్చింది. శేషం అంటే ఏంటి? చిన్న ముక్క అనమాట. అందుకే ఇటుకరాయి వచ్చి ఆయన కాలికి తగిలి చిన్న గాయమైంది. అదే మామూలుగా ఆయనకి ఏ కర్మ ఉందో, పెద్ద బండ వచ్చి ఆయన మీద పడి ఆయన కాళ్ళు చేతులు ఇరిగిపోవాల్సిన కర్మ ఉంది ఆయనకి. కానీ ఆయన చేసిన పుణ్యకర్మ వల్ల శేషాన్ని అనుభవించాల్సి వచ్చింది. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. సో అక్కడ ఆయన మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే కర్మను అనుభవించక తప్పదో, మన కర్మ ఇంతేలే అనుకోవాల్సిన పని లేదు. మీరు ఏ బాధ అనుభవిస్తున్నా సరే, నేను ఎందుకు ఇది అనుభవిస్తున్నాను, నేనే ఎవరికో ఏదో చేసి అంటాను, అందుకే నాకు ఇది వచ్చింది, నా వాస్తవానికి నేనే కారణం అని మీరు పరిశీలించుకోవాలి. పరిశీలించుకొని దానికి మూలం ఎక్కడుందో ఎతికి దానికి మీరు క్షమాపణ చెప్పుకొని పశ్చాత్తాపం చెందితే, పరివర్తన చెందితే మీ కర్మ మాయమైపోతుంది. జ్ఞానం కనుక పూర్తిగా వస్తే శేషం కూడా మీ దగ్గరకు రాదు, ఆ శేషం కూడా మండిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కర్మను అనుభవించాల్సిందే అన్నది తప్పు సిద్ధాంతం. కర్మని దగ్గం చేసుకోవచ్చు జ్ఞానం ద్వారా. అందుకని తెల్లవారుజాము లేసి ధ్యానంలో కూర్చొని నాకు ఎందుకు ఇది వచ్చింది, నేను ఈ పెయిన్ అనిపిస్తున్నా అంటే కారణం ఏంటి అని అడిగి మళ్ళీ ధ్యానం చేసి నిద్రపోండి. చక్కగా మీకు డ్రీమ్లో కనిపిస్తుంది మీరు ఎవరికి బాధ పెట్టారో, వాళ్ళ క్షమాపణ చెప్పుకోండి. రెండోసారి అటువంటి రిపీట్ కాకుండా మీ లైఫ్లో మీరు అవేర్నెస్ పొందండి. అప్పుడు మీకు ఆ కర్మ మాయమైపోతుంది, దగ్ధమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, అది అసలు సత్యం.